నిన్న జియో నేడు ఎయిర్టెల్ వినియోగదారులకు గట్టి షాక్ నిచ్చాయి. టారిఫ్లను భారీగా పెంచి స్మార్ట్ ఫోన్ వినియోగదారులపై నెత్తిన భారీ భారం మోపాయి. జియో పెంచిన ఒక్క రోజుకే ఎయిర్టెల్ కూడా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇవి కూడా జూలై 3 నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించి షాక్ ఇచ్చింది. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియాలో లీడింగ్ టెలికాం సంస్థలుగా కొనసాగుతున్న ఎయిర్టెల్, జియో టారిఫ్ రేట్లు పెంచుతాయని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే జూన్ 27 జియో తన రేట్లను పెంచగా తర్వాత రోజే ఎయిర్టెల్ జియో బాటలో నడిచింది. ప్లాన్ల రకం, వ్యాలిడిటీని బట్టి ఏకంగా 11 నుంచి 21% వరకు పెంచేసింది. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ 300 రూపాయలకు పైగా ఉండాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే ధరలు పెంచుతున్నట్లు వివరించింది. ధరల పెంపు ద్వారా వినియోగదారుడిపై రోజుకు పడే భారం 70 పైసల కంటే తక్కువేనని తెలిపింది. ధరల పెంపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగిస్తామని పేర్కొంది. పెరిగిన టారిఫ్ రేట్ల ప్రకారం అపరిమిత ప్లాన్ల కొత్త ధరలు ఇలా ఉన్నాయి. ఎయిర్టెల్ 179 రూపాయల ప్లాన్ ఇప్పుడు 199 రూపాయలకు పెరిగింది. 455 రూపాయల ప్లాన్ ధర 509 రూపాయలకు చేరింది. 1799 అపరిమిత ప్లాన్ల రేటు 1999 రూపాయలుగా ఉంటుంది. ఎయిర్టెల్ రోజువారీ డేటా ప్లాన్ల ధర 265 రూపాయల నుంచి 299 రూపాయలకు, అంటే 299 రోజువారీ డేటా ప్లాన్ ఇప్పుడు 349 రూపాయలకు చేరింది. 359 రూపాయల ప్లాన్ ధర 409 ఉంటుంది. 479 రూపాయల ప్లాన్ ధర 579 రూపాయలకు చేరింది. 549 ప్లాన్ల రేట్ కాస్త 649 రూపాయలకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా 719 రూపాయల ప్లాన్ ధర 859 రూపాయలకు చేరుకుంది. 2999 ప్లాన్ల కోసం ఇప్పుడు 3599 రూపాయల ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా డేటా ధరలను కూడా పెంచేసింది. ఈ ధరలన్నీ వచ్చే నెల 3 నుంచి అమల్లోకి రానున్నాయి. జియో, ఎయిర్టెల్ టారిఫ్ రేట్లను పెంచడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెలికాం మార్కెట్లో పోటీ తక్కువగా ఉన్నందుకే ఇలా రేట్లు అనేకసార్లు పెంచుతున్నారని మండిపడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.